నమస్కారం తిరుపతి గారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. అసలు ఏంటి రచ్చ? ఎక్కడ చూసినా దీని గురించే టాపిక్ నడుస్తుంది. అసలు ఇంత రచ్చ జరగాల్సిన అవసరం ఉందంటారా? సో బేసిక్గా తీన్మార్ మల్లన్న ఒక మాట అన్నాడు. అదేంది? కంచం పొత్త మంచం పొత్త. సో ఆయన అన్న మాట అదే. జడ్చర్లలో ఒక మీటింగ్ ఉంటే మల్లన్న పదం వాడిండు. ఇప్పుడు ఆ పదం వాడాల్సినటువంటి కారణం ఎందుకు వచ్చింది ఫస్ట్ కవిత గురించి డిస్కస్ చేసుకుందాం ఒక 5-10 నిమిషాలు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎంపీగా పోటీ చేసినారు, గెలిచినారు. 2014 నుండి 2018 దాకా కాన్స్టెంట్గా ఉన్నారు. 2014 నుండి 2018 దాకా దాదాపు ఫస్ట్ దఫలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది 10 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల అధికారంలో అంటే 14 నుండి 18 దాకా ఏ ఒక్కసారైనా ఒక మహిళా మంత్రి క్యాబినెట్లో ఉండడం చూసినావా? అసలు మహిళా మంత్రి క్యాబినెట్లో ఉండరు, లేరు, తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు అంటే కవితక్క అప్పటికే ఎంపీ కదా. నేను ఒకవేళ మహిళా మంత్రిని తీసుకుంటే డామినేషన్ ఎక్కువ అవుతుంది, నన్ను డామినేట్ చేస్తారేమో, కాబట్టి డామినేషన్ ఉండొద్దు, నేను ఎట్లా చెప్తా అట్లా నేనే ఫైనల్ ఉండాలని చెప్పి మహిళా మంత్రిని కూడా ఆమె వద్దని చెప్పిందట. వాస్తవానికి కేసీఆర్ మహిళలను మంత్రి పదవిలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు, క్యాబినెట్లోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ కవితక్క వద్దని చెప్పింది అనేది చర్చ. ఇప్పుడు నేను మహిళల కోసం పోరాటం చేస్తా, 33% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తా, మహిళలను ఒక్క మాట అననీయను, మహిళలను ఎవరిని ఇబ్బంది పెడితే నేను ఖండిస్తా అని చెప్పేటటువంటి కవితక్క 2014 నుండి 2018 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఒక్క మహిళైన మంత్రి ఉందా? మరి ఎందుకు ఇవ్వలేదు మంత్రి పదవి మీకు? ఆఖరికి ఒక దళితునికి మీరు ఉప మంత్రి పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసారు మధ్యలో. అంటే దళితులు అంటే లెక్కలేదు, మహిళలు అంటే లెక్కలేదు, ఏం లెక్కలేనటువంటి కవితక్క మాట్లాడుతుంది. అలా 2014 నుండి 2023 దాకా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి మీరు ఎంతమంది బీసీలు ఉన్నారు? కేసీఆర్ మంత్రి, ముఖ్యమంత్రి కదా, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, కవితక్క ఆమె కూడా కీలకమైనటువంటి లీడరే కవితక్క. తర్వాత ఈ సంతోష్ రావు కూడా ఆయన మంత్రి ఉన్నాడు, ఎంపీ కూడా ఉన్నాడు, షాడో మంత్రి అన్నట్టు, లేక షాడో ముఖ్యమంత్రి అన్నట్టే. మరి మీ ఖాందాన్ మొత్తం కూడా ఈ అధికారంలోనే ఉన్నారు, ఖాందాన్ మొత్తానికి పదవులు ఉన్నాయి. మరి ఏబీసీకి అవకాశం ఇచ్చారు, ఏబీసీకి అవకాశం ఇచ్చి ఏబీసీ ఉన్నాడు మీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇది. ఇప్పుడు కవితక్క నాకు బీఆర్ఎస్ పార్టీ వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదని చెప్పి బయటకు వచ్చి బీసీల కోసం పోరాటం చేస్తుంది కదా. బీసీలో ఇప్పుడు నాకు ముఖ్యము, బీసీలకు 42% రిజర్వేషన్ రావాల్సిందే, బీసీలకు అద్భుతాలు జరగాల్సిందే అని చెప్తుంది కదా కవితక్క. మరి కవితక్క 10 సంవత్సరాలు బీసీల కోసం పోరాటం చేయలేదు కదా, కవితక్క 10 సంవత్సరాలు బీసీల కోసం మాట్లాడలేదు కదా, ఇప్పుడు ఎట్లా మాట్లాడతావు కవితక్క అని చెప్పి మళ్ళీ అడిగిండు. ఫస్ట్ ఆయన అడిగినటువంటి మాట అది. ఈ మాటలోనే సామెతలో భాగంగా సాధారణంగా తెలంగాణ యాస భాషను మనం మాట్లాడుకుంటూ ఇటంట రమ్మంటే ఇల్లంత నాదే అని చెప్పి మనం సామెతలు ఉంటాయి తెలంగాణలో. మన ఊరు భాషలో నాటు భాషలో మాట్లాడుకుంటా ఊళ్ళో తిరుగుతూ ఉంటే దుకాణానికి పోతే ఎటు పోతున్నారు అంటే ఓ కరెముక్క పోడ అట్లా తిట్టుకుంటాం మన ఊళ్ళే. చాలా సాధారణమైనటువంటి భాష కదా మన తెలంగాణ మాండలికంలో, మన యాస భాషలో. సో మళ్ళా మాట్లాడుతూ ఇప్పుడు తీన్మార్ వలన 5 సంవత్సరాల కంచెలు వార్తలు చదువుతుండు. 5 సంవత్సరాలలో ఎన్ని రకాలుగా ఆయన ఈ భాషను వాడుంటాడు. తైతక్క అని పేరు పెట్టినప్పుడు ఏమో నువ్వు నీకేం కాలే, తైతక్క అనే కదా ఆయన మాట్లాడింది. దొరసాని అని చెప్పి ఇచ్చిండు, తైతక్క అని ఇచ్చిండు. 2018 నుండి 2023 దాకా మల్లన్న రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీని విమర్శించిండు, రకరకాలుగా మల్లన్న సామెతలతో వాళ్ళను గట్టిగా అరుచుకునే ప్రయత్నం చేసిండు. మరి అప్పుడు కవితక్క ఒక్కసారి కూడా మాట్లాడలే, స్పందించలే. అంటే ఆ మాట కంచాలు మంచాలు అనడం కరెక్ట్ అంటున్నారు? నేను కరెక్ట్ అని చెప్తలేను. ఇప్పుడు కంచం మంచం అనేది అసలు ఏందో నేను ఫస్ట్ చెప్తాను. కంచం అంటే ఏంది, మంచం అంటే ఏంది ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే కంచం. ఈ కంచం అనేటటువంటి మాటకు ఫస్ట్ అర్థం ఏంటంటే క్యాస్ట్. ఇప్పుడు ఓసీ ఉన్నారు, ఈ రెడ్ అనే ఒక దళిత పిల్లని చేసుకుంటాడా? వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో చేసుకుంటా ఉన్నారు, లవ్ మ్యారేజెస్ కామన్ అయిపోయింది, చేసుకోవద్దని కూడా నేను అంటలేను. కానీ చెప్తున్నా బేసిక్గా ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చిన్న కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా? పోనీ మల్లన వర్షన్ ఏంది, ఒకటే కంచం. ఇప్పుడు లేదులేండి, కానీ ఒక టైంలో నేను చెప్తున్నా ఆయన చెప్పినటువంటి భాష ఏంటంటే 2 కోణాలు వస్తాయి. సరే ఆమె మహిళ కాబట్టి ఆమెకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, సరే ఒక మహిళను అట్లా మనం ఖండిస్తాం ఖచ్చితంగా, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. మెయిన్ పాయింట్ అదే. దానికి నేను చెప్పేటటువంటి అంశం ఏంటంటే తీన్మార్ వలన కంచమే కానీ మంచము కాదు అన్నాడు. అంటే కంచం అంటే ఏంది, ఏ కులమైనా. ఇప్పుడు మనం హాస్టల్లో ఉంటాం, హాస్టల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఉంటారు, హాస్టల్లో అందరూ ఏకమై ఉంటారు. ఇప్పుడు మన ఆఫీస్లో మనం ఏదైనా పని చేసినాం అనుకో, నీ టిఫిన్ బాక్స్ నేను తింటా, నా టిఫిన్ బాక్స్ నువ్వు తింటావు, ఒకటే కంచంలో తింటాం. కానీ అంటే ఫుడ్ తింటాం, కానీ ఒకటే మంచంలో అయితే ఉండరు కదా అనేటటువంటి ఒక సామెతను వాడింది. ఒకటే మంచం అంటే ఏంది,
మనం అన్నం కలిసి తింటాం కానీ పెళ్ళిళ్ళు చేసుకోం కదా. అంటే మా కులానికి సంబంధించినటువంటి అబ్బాయి ఎవరైతున్నారో వేరే కులానికి సంబంధించిన అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోడు కదా. మరి అట్లా చేసుకున్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతుర్రు, మీరు ఏ విధంగా మాట్లాడతారు? మీరు వెలుమోళ్ళు కదా, మీరు బీసీల గురించి ఇప్పుడు ఏమొచ్చింది మీకు మాట్లాడడానికి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేసిండు. అసలు కత్తిది ఆయన చెప్పినటువంటి అంశము. ఇదే విషయాన్ని అసలు సామెతలు కాకుండా నార్మల్ గా చెప్పింటే అసలు రచ్చ ఉండేది కాదు. నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న 5 సంవత్సరాలు నువ్వు కొట్టి చూడు క్యూ న్యూస్ లో ఆయన ఛానల్లో కొన్ని వేల సామెతలు వాడింది ఆయన, వేల సామెతలే. మరి వేల సామెతలలో రానటువంటి బాధ ఈ సామెతకి ఎందుకు వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత అసలు ఈ కంచం మంచం అంటే ఏందనేది 2017లో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిండు. ఆయన రాసినటువంటి మాట ఈ సామెతలంతా కేసీఆర్ రాసిండు. ఆయన రాసిండు కాబట్టి మల్లన్న అది చదివే కార్యక్రమం చేసిండు, లేకపోతే ఎవరికి తెలుస్తుంది ఆ భాష? కేసీఆర్ రాసిండు. ఆయనకు సంబంధించినటువంటి ఆ సాహిత్య అకాడమీ ఉంటుంది కదా, ఆ అకాడమీలో పెట్టిండు. సాహిత్య అకాడమీలో ఆయన పెట్టిన తర్వాత ఆ కేసీఆర్కి సంబంధించినటువంటి డేటా మొత్తం వచ్చింది. ఈ తెలంగాణలో ఇట్లా సామెతలు ఉంటాయి, తెలంగాణలో ఇట్లా కథ ఉంటుంది, ఇట్లా మాట్లాడుకుంటారు, మన ఊర్లో మన భాష అంటే విధానం అంతా ఇట్లే ఉంటుంది అని చెప్పి ఆయన రాసిండు 2017లో. మీరు కొట్టు చూడు ఉంటుంది అలా మల్లన్న కూడా చూపించిండు కదా మనీ న్యూస్లా. అవన్నీ ఉన్నాయి, ఆ సామెతలన్నీ ఉన్నాయి. కాకపోతే మల్లన్న అది రాంగ్ జోన్లో వాడిండా రైట్ జోన్లో వాడిండా అనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు స్పిరిట్ ఉంది. స్పిరిట్ అంటే ఏందన్నా? స్పిరిట్ అంటే మందు, స్పిరిట్ అంటే ఇంకోటి ఆల్కహాల్. ఇదే స్పిరిట్ అంటే మోటివేషన్. మరి నువ్వు స్పిరిట్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? స్పిరిట్ని మందని అర్థం చేసుకోవాలా? స్పిరిట్ నీ దగ్గర మంచి స్పిరిట్ ఉంది, స్పిరిట్ అంటే ఏం అర్థం చేసుకోవాలి? బాగా తాగినవని అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే స్పిరిట్ అంటే నీ దగ్గర మంచి పట్టు ఉంది, నాలెడ్జ్ ఉంది, గట్టిగా నువ్వు చేయగలుగుతావు, ఏదైనా సాధించగలుగుతావు, ఆ సత్తా నీ దగ్గర ఉందని అనుకుంటామా? నువ్వు అర్థం చేసుకునే విధానాన్ని బట్టే కదా నీకు తెలిసేది. ఎక్కడైనా మంచం అవుతుంది కదా. నేనేమంటున్నా, కవిత గారు ఫస్ట్ కొట్టి చూడాల్సింది గూగుల్లో. అసలు ఈ కంచము మంచం అనేటటువంటి సామెత తెలంగాణలో ఉందా? అసలు ఈ సామెత నిజంగానే ఉందా? మళ్ళీ నాకు కావాలని అన్నాడా? మళ్ళీ నాకు తెలియకన్నాడా? అసలు ఈ సామెత ఎవరు వాడేది? ఏడికెళ్ళి వచ్చింది ఈ సామెత? ఎక్కడికెళ్ళి పుట్టింది? అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సామెతలు వాడరా? ఇది రాసింది ఎవరు? ఇది బయటకు వచ్చింది ఎట్లా? మళ్ళీ ఓన్ క్రియేట్ చేసిందా? ఏడికెళ్ళి వచ్చిందని ఫస్ట్ మనం తెలుసుకోవాలి కదా. బేసిక్గా ఏ రాజకీయ నాయకుడైనా ఈ సామెతలు ఏడికెళ్ళి వచ్చినాయి, ఈ మాటలు ఏడికెళ్ళి వచ్చినాయి అని కొంత వెరిఫై చేస్తారు. కవితక్క ఇవాళ పొద్దుగాల మల్లన్న అన్నడో లేదో, రేపు పొద్దుగాల ఆఫీస్ మీదకి దాడి 30 మంది వచ్చి మొత్తం డోర్లు బద్దలు కొట్టి గన్మెన్ల పైన దాడి, మల్లన్న పైన దాడి, టీం సభ్యుల పైన దాడి. నేనేమంటున్నా, నేను ఒకటే విషయం చెప్తాను. డైరెక్ట్ గా ఆఫీస్ లోపలికి వచ్చేసినారా, లేదా ఫస్ట్ నిరసన చేయడానికి వచ్చి ఆ తర్వాత ఏమన్నా అటాక్ చేశారా? ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే కింద ఉన్నారు, కింద రాఘవేంద్ర అని చెప్పి టీ షాప్ ఉంటుంది, ఆ టీ షాప్ కాడ ఉన్నారు వాళ్ళు. ఆ టీ షాప్ కాడ ఉండేసరికి నేను అప్పటికే ఆఫీస్కి లోపలికి ఏం పోలేదు, నేను బయటనే ఉన్నా. ఆ రోజు సండే రోజు కాబట్టి నాకు ఆఫీస్ లేదు. నేను సండే నార్మల్గా పోయి అక్కడ కూర్చొని మాట్లాడడం, ఏదైనా మా వాళ్ళు ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేస్తూ, ఎందుకంటే నేను పాత మనిషిని వాళ్ళ దగ్గరనే పనిచేసిపోయినా కాబట్టి పోదాం అనేటటువంటి మూమెంట్లో నేను కూడా వస్తున్న క్రమంలో రాఘవేంద్ర దగ్గర ఒక 40 మంది ఉన్నారు, ఒక 10-15 కార్లు ఉన్నాయి. నాకు అర్థమైపోయింది కథ, ఇదేదో పెద్ద కథ ఉన్నట్టు. కవితక్క కండవాళ్ళు ఉన్నాయి. కండవాళ్ళు ఉండేసరికి నేను ఫోన్ చేసి చెప్పిన అన్నట్టు ఒకళ్ళు, కానీ ఇట్లా కవిత వాళ్ళ మనుషులు వస్తారు అనేది. అంటే ఎందుకు వస్తున్నాం వాళ్ళు, దేనికి వచ్చినా అని వాళ్ళు కూడా అన్నారు. ఆఫీస్లో కూడా ఇప్పుడు రకరకాలుగా ఉంటారు, మీటింగ్ పోతూ ఉంటారు, ఇంకోటి మనకి ఏం అవసరం ఉంటుంది అనుకుంటాం కదా మనం. సాధారణంగా మన ఆఫీస్ ముందు ఎవరో ధర్నా చేస్తూ ఉంటే ఎందుకు చేస్తారో మనకేం తెలుసు అనుకుంటాం కదా. మన ఆఫీస్ పైన దాడికి వస్తారని మనకేం తెలుసు. అట్లా వాళ్ళు కూడా లైట్ తీసుకున్న క్రమంలో, అంటే రీసెంట్ గా అప్పుడే ఈ ఇన్సిడెంట్ కూడా జరిగింది కదా, మల్లన్న గారు ఇది మాట్లాడడం అదే టైంలో. అదే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు వచ్చిరు, కార్లాడ వెచ్చిరు, ఛాయ్ తాగిరు, కథం చక్కగా మల్లన్న కిందికెళ్ళి స్టార్ట్ చేసిరు. మల్లన్న డామ్ మల్లన్న బయటికి రావాలి, మల్లన్న నీ ఎంత చూస్తాం, కవితకు క్షమాపణ చెప్పు, మహిళా సమాజానికి క్షమాపణ చెప్పు అని చెప్పి మొత్తం కింద నుండే వాళ్ళు మాట్లాడుకుంటూ పైకి పోయినారు. పైకి పోయిన తర్వాత సీసీ ఫుటేజెస్ కూడా ఉంటాయి. ఇదే జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళే వీడియోలు పెట్టుకొని, అంటే వాళ్ళే వీడియోలు తీసుకుంటా వాళ్ళే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. వచ్చి రాగానే పెద్ద పెద్ద కర్రలు, ఈ పోలీసులు కర్రలు వాడతారు కదా, లాఠీలు, ఆ లాఠీలు పట్టుకొని వచ్చి, రాడ్లు పట్టుకొని వచ్చి అవన్నీ గ్లాసులను బద్దలు కొట్టడం. ఇది ఎవరన్నా కిక్ బాక్సింగ్ ఛాంపియన్స్ అన్న ఏమన్నా జాగృతిలో కొంతమంది చెప్తున్నారు. జాగృతిలో చాలా మంచి వాళ్ళు ఉంటారు, నేను కాదంటలేదు, ఎందుకంటే నాకు తెలిసినటువంటి వాళ్ళు కూడా 2-3 ఉన్నారు దాంట్లో. కొంతమంది పోరాటం చేసేటటువంటి వ్యక్తులు ఉన్నారు దాంట్లో, కాదని కాదు. కానీ కవితకు ఎవరినైతే అయితే తోలిందో వాళ్ళు ఏమన్నా డబ్ల్యూ ఛాంపియన్ చేస్తున్నా, ఇట్లా గుద్దుతుర్రు గ్లాసులను చేతులతోటి, ఇట్లా గుద్దుతుర్రు, చేతులతో గుద్దుతుర్రు, కాళ్ళతో తంతురు, గ్లాసులను తంతే గుద్దుతే రక్తాలు రావా అన్న, దెబ్బలు తగలయా, కోసుకోపోవా, ఇబ్బంది కాదా? మరి నువ్వు కవితక్క కోసం వచ్చినప్పుడు ఏం చేయాలన్నా మాట్లాడాలి.
కింద నీకు నిరసన వ్యక్తం చేసేటటువంటి ఆ స్వేచ్ఛ ఉన్నది కదా, మనకు స్వతంత్రం ఉన్నది కదా, మనం మంచిగా అద్భుతంగా కింద కూర్చోవచ్చు, ఆఫీస్ కింద కూర్చొని మళ్ళా దమ్ముంటే బయటికి రా మాట్లాడుకుందాం, నువ్వు ఎట్లా అంటావు చర్చకు రా అని చెప్పి మళ్ళా నన్ను పిలవచ్చు, పిలవడానికి యాక్సెస్ ఉన్నది, కింద ధర్నా చేయవచ్చు. రోడ్డు మెయిన్ రోడే కదా, బోడుప్పల్, అది ఉప్పల్ రోడ్డు, వరంగల్ హైవే రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తే వెహికల్స్ అని ఆగిపోతే పోలీసులు వస్తారు, మాట్లాడుకోవచ్చు, అద్భుతంగా ఉంటుండే. మీరు నిరసన వ్యక్తం చేయాలంటే ఆఫీస్ పైనకి పోయి దాడులు చేసుకుంటా ఒక గన్మెన్ ఎట్లా కొట్టిరంటే చాలా దారుణమైన పరిస్థితి. గన్మెన్ కొడితే ఒక గన్మెన్ కూడా షూట్ చేశాడు కదా, గన్మెన్ రివాల్వర్ లాక్కున్నారన్న, ఒక గన్మెన్ రివాల్వర్ లాక్కుంటే గన్మెన్ ఇట్లా చేయబట్టుకుని లోపలికి వెళ్ళిపోయిండు. మీరు మీరు కనబడుతుంది విజువల్, గన్మెన్ రివాల్వర్ లాక్కుంటే ఆ డోర్ తీసి లోపలికి వచ్చేసిండు గన్మెన్. అరే ఏమో ఈ రివాల్వర్ లాక్కుని ఏడవిల్లు కాల్పులు గీల్పులు చేస్తారేమో ఉల్టా మా పైన అని చెప్పి పాపం గన్మెన్ ఇబ్బంది పడి లోపలికి వచ్చేసిండు. ఫస్ట్ డిఫైన్ చేసిండు బయట అంతా, ఇక వాళ్ళతో అయ్యేటట్లేదు, మొత్తం బయట అంతా విధ్వంసం సృష్టించారు వాళ్ళు. సో ఆయనకి కాల్చమని చెప్పినారా? నేను చెప్తా అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ ఒక షార్ట్ రివాల్వర్ ఉంటుంది ఒక గన్మెన్ దగ్గర. ఆ షార్ట్ రివాల్వర్ ఎవరో లాక్కునే ప్రయత్నం చేశారట. స్టార్టింగ్ లో లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు గన్మెన్ ఇమ్మీడియట్ లోపలికి వచ్చేసిండు. లోపలికి వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ నుండి వేరే డోర్ నుండి ఇంకొక గన్మెన్ ఉన్నాడు. వేరే డోర్ నుండి ఆయన నార్మల్ గా వాళ్ళను లోపలికి రానియకుండా చేసే ప్రయత్నం చేసి, ఆ డోర్లోకి వెళ్ళి ఏం గన్మెన్ కాలవలే, డోర్లోకి వెళ్ళి ఎట్లా కాలుస్తారైనా, డైరెక్ట్ వాళ్ళని పాయింట్ ఆఫ్ లో పెట్టి కాల్స్తే ప్రాణాలు పోతాయి కదా, అట్లా చేయరు కదా. జస్ట్ వాళ్ళని భయపెట్టడానికి మాత్రమే, మీరు బయటకు వెళ్ళిపోవాలా, లేకపోతే షూట్ చేస్తా, బయటకు వెళ్ళిపోండి, లోపలికి రావద్దు, మీరు ఏమైనా ఉంటే బయట మాట్లాడుకోవాలి, ఇక్కడ ఉండొద్దు అని చెప్పి వాళ్ళను హెచ్చరించే ప్రయత్నం చేసిండు. అంటే వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిండు, కిందికి వెళ్ళిపోవాలి మీరు, ఇక్కడ గొడవలేంది, ఘర్షణ ఏంది, ఇబ్బంది వీళ్ళకి కూడా ఉంటుంది అన్న. గన్మెన్లకు ఒక ఎమ్మెల్సీని కొట్టిరంటే, ఒక ఎమ్మెల్సీని ఇబ్బంది పెట్టిరంటే వీళ్ళ ఉద్యోగాలు ఉంటాయా? బట్ 5 రౌండ్లు పేల్చాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే, ఇప్పుడు ఆ గన్ను పెట్టి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసి ఆ చైర్ని బయట ఉన్నటువంటి వాళ్ళు చైర్లు పట్టుకొని గన్నును కొడుతున్నారు. చైర్ని పట్టుకొని మీకు ఆ విజువల్స్ కనబడతాయి. ఆ డోర్ ముంగట ఆయన గన్ను పెట్టి ఉన్నాడన్న, ఆ గన్నును కొడుతున్నా, ఆ తుపాకీని కొడతా ఉంటే గన్మెన్ ఏం చేస్తాడు? గన్మెన్ నువ్వు తుపాకీ పెట్టినా భయపడతలేవు అంటే ఇంకేం చేయగలుగుతాడు నీకు? ఇమీడియట్లీ గన్మెన్ లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసిన తర్వాత డోర్ వద్దలు కొట్టిరు, అట్లకెళ్ళి వచ్చిరు. దాదాపు సుమారు ఒక 20 మంది వచ్చిరండి లోపలికి 20 మంది వచ్చి మల్లన్న పైన మూకాముడిగా దాడి. ఈ లోపలికి ఇద్దరు లోపలికి పోయి ఇట్లా మల్లన్నను ఆ డోర్ ఉంటుంది, ఆ డోర్ దగ్గర ఆయన చేయబట్టి నిల్చున్నాడు అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ డోర్ ఉంటుంది, డోర్ కాడ పెట్టుకుంటే ఇట్లా కొడతా ఉన్నది చేయి మీద. ఇక్కడ గాయం అయింది ఆయనకు, కొంచెం ఇక్కడ వాసింది, ఆయన చూపించినది. నిజంగానే మల్లన్న మీద దాడి జరిగిందా? మల్లన్న పైన దాడి జరిగింది. మల్లన్న ఇట్లా కొట్టినారు లోపలికి వెళ్ళి, మీరు చూసారు కదా విజువల్, లోపల చేయి పెట్టి మరి ఇట్లా అంటా నా గురించి జనాలు తెలుసుకోవాలి కదా. లేదు, ఆల్రెడీ మల్లన్న ఇట్లా డోర్ కి చేయబెట్టిండు, ఆయన డోర్ దగ్గర చేయబెట్టిండు. ఇటు సైడ్ ఆయన క్యాబిన్ సైడ్ బాత్రూమ్ ఉంటుంది, ఆయన ఇటు సైడ్ వచ్చి నిల్చున్నాడు. నేనే బయట కోసం మాట్లాడదామని చెప్తున్నా ఆయన. లోపలికి వద్దు, నేనే బయట కోసం మాట్లాడదాం, నేనే బయటకు వస్తా అని చెప్పి డిఫైన్ చేసుకుంటుండు. వాళ్ళకి చెప్తున్నాడు, నువ్వు బయటికి రా వీళ్ళు అంటుండే, నిమ్మలంగా ఉండు, నేను మాట్లాడతా, నేను చెప్తా ఉండుర్రి అని చెప్పి చెప్తున్నాడు. వీళ్ళు వినేటట్లేరు. మహిళలు వచ్చిరు, కొంతమంది అక్కడ వాళ్ళు వీళ్ళు వచ్చిరు, పురుషులు వచ్చి మూకాముడిగా దాడిగా. ప్లాన్ అంటారా? లేదు, జస్ట్ కవిత గారు జస్ట్ నిరసన తెలియజేయండి అని పంపించిండొచ్చు. నాకు తెలిసి ఎమ్మెల్సీ కవిత గారు కేవలం నిరసన వ్యక్తం చేయమని పంపించినట్టు. నాకు తెలిసిన కాడికి వీళ్ళు అత్యుత్సాహంతో కవితక్క మమ్మల్ని అటు బొమ్మ అంటే కొట్టిరామని చెప్పిందేమో అనుకుర్రు, ఏమో వీళ్ళు నాకు తెలియదు. మరి కొట్టిరామని చెప్పిందో, నిరసన వ్యక్తం చేయమని చెప్పిందో, నిరసనకైతే పంపించిందేమో. కానీ వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయి దాడి చేసిరు. దాడులు చేయడం ఏందన్నా? ఇప్పుడు మహా న్యూస్ ఆఫీస్ పైన కూడా దాడి చేసారు మొన్న. మీడియా ఛానల్ పైన దాడి ఏందన్న నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ పైన దాడి జరిగింది, మీడియా ఛానల్ పైన కూడా దాడి జరిగినట్టే కదా. నిజంగా మల్లన్నతోటి పంచాయతీ ఉంటే, మల్లన్నతోటి కొట్లాటుంటే నువ్వు ఏం చేయాలి? నిరసన వ్యక్తం చేయవచ్చు. డీజీపీ గారిని కలిసినావు, మల్లన్న ఈ మాట అన్నతోటే నెక్స్ట్ రోజు మార్నింగ్ డీజీపీని కలవకపోయినావు, డీజీపీని ఒక ఫిర్యాదు ఇవ్వకపోయినావు. తర్వాత ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఛాంబర్కి వెళ్ళినావు, ఛాంబర్కి వెళ్ళి అక్కడ ఫిర్యాదు ఇచ్చినావు, మల్లన్నకు సంబంధించిన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఎమ్మెల్సీ 10 నుండి తీసేయాలని చెప్పినారు. ఆ పని ఎప్పుడు చేయాలి మీరు? ఈ దాడులు గీడులు కాకుండా ముందు చేయాలి. చేస్తే ఏమైతుంది, మీకు మంచి మైలేజ్ వస్తుంది. అప్పుడు నేనే సజెషన్ ఇస్తున్నా కవితకు, మీకు అప్పుడు మంచి మైలేజ్ వస్తుంది. మీరు డైరెక్ట్ పోయి దాడులు చేసుకుంటా, కర్రలతో కొట్టుకుంటా, ఆ చీరలతో మొత్తం అన్ని బల కొట్టుకుంటా, మళ్ళీ గన్మెన్లను కొడతా ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు ఏం పనన్నా దెబ్బలు తినన్న వాళ్ళకి ఏం అవసరం అన్నా? వాళ్ళని కాపాడుకోవద్దా? ఇప్పుడు మల్లన్న పైన దాడి జరిగినా వాళ్ళకే బాధ, వాళ్ళకి ఇబ్బంది అయినా వాళ్ళకే బాధ కదా. సో ఆ ఒక గన్మెన్ ఆయన వెళ్ళి మళ్ళీ నన్ను అడిగిండు, అంటే లోపలికి వచ్చేసరిగా ఈ 2 గన్మెన్లు లేకపోతే ముంగట డోర్ ముందు ఆ విజువల్ ఉంటుంది, ఆ డోర్ ముందు లేకపోతే ఇమీడియట్లీ లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నన్ను విపరీతంగా ఆ రోజు దాడి చేస్తుండే.